ఆరాధించడానికి చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ సమయము దేవుణ్ణి ఆరాధించడానికి చిన్న తలంపు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 2వ అధ్యాయము 2వ వచనం వరకు నేను చదువుతా ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 2వ అధ్యాయం 2వ వచనం వరకు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాలు మనందరికీ బాగా సుపరిచితం. ఈ వాక్య భాగాల ద్వారా ఎన్నోసార్లు మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని మనము ఆరాధించాము. గత వారము ఈ మా ఫ్యామిలీ పోషన్లో ఈ అధ్యాయము మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ మొదటి పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 2వ అధ్యాయం 2వ వచనం వరకు దేవుని యొక్క గుణగణాలను మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. 5వ వచనంలో మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఈ వచనము మనకు ఏం తెలియజేస్తుందంటే కనుక, ఈ ఉదయవేళలో ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ఎవరు అంటే గనక ఆయన పరిశుద్ధుడు. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన యందు ఆయన అపవిత్రత లేనివాడు. అందుకే దేవదూతలు కూడా ఆయన ఆరాధించాల్సి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు 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 అని చెప్పి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన ఆరాధించినట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఆయన ఆరాధించాల్సి వచ్చినప్పుడు దేవదూతలు ఆయన పరిశుద్ధుడు అని చెప్పి ఆయన్ను ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధత ఏం తెలియజేస్తుందంటే కనుక, దేవుని యొక్క పరిశుద్ధత ఆయన యొక్క ప్రత్యేకతను మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన దేంట్లో ప్రత్యేకమైన వాడు అంటే కనుక, ఆయన ప్రేమలో ప్రత్యేకమైన వాడు, ఆయన కృప చూపించే విషయంలో ప్రత్యేకమైన వాడు, ఆయన కనికరం చూపించే విషయంలో ప్రత్యేకమైన వాడు, ఆయన దయను చూపించే విషయంలో ప్రత్యేకమైన వాడు, ఆయన క్షమాపణ చూపించే విషయంలో ప్రత్యేకమైన వాడు, ఆయన అన్నింటిలో ప్రత్యేకమైన వాడు. కాబట్టి ఈ ఉదయవేళలో ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ఎవరు అంటే గనక ఆయన పరిశుద్ధుడు, అదే సమయంలో ఆయన ప్రత్యేకమైన వాడు. రెండవ మాటగా మనం చూస్తే కనుక 7వ వచనంలో మనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ వాక్య భాగం మనకు తెలియజేసేది ఏంటంటే గనక, ఆయన మనతో సహవాసము చేయటానికి ఇష్టపడినవాడు, మనతో సహవాసం చేయటానికి ఆయన కోరుకున్నవాడు. అప్పుడే మనము ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడినప్పుడు మనమైతే దేవునితో మనము సహవాసం చేయలేం.
ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన ఉన్నతమైన వాడు. అటువంటి దేవుడితో మనము పాపులుగా ఉన్న మనము ఆయనతో మనము సహవాసం చేయలేం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి ఎందుకు వచ్చారంటే గనక ఆయన మనతో సహవాసం చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. పాపులమైన మనము ఆయనతో మనం సహవాసం చేయలేమని పరిశుద్ధుడైన దేవుడు, ఆ ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను విడిచిపెట్టి, తన యొక్క ప్రభావాన్ని విడిచిపెట్టి మనతో సహవాసం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు తెలుసు. కాబట్టి దేవుని యొక్క పిలుపును అందుకున్న మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు మనం వచ్చాం. మనము చచ్చే వరకు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు ఆయన యొక్క కుమారునితో సహవాసం ఇవ్వడంలో దేవుని యొక్క నమ్మకత్వం ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది. అంత గొప్పగా దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క సహవాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద ఉన్నప్పుడు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అనే మాటను ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో అన్యోన్యమైన సహవాసం గలవారంగా మనం ఉండాలంటే పాపులైన మనము పవిత్రులుగా మార్చబడాలి. అందుకే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనల్ని కడగడాన్ని బట్టి మనం కూడా పవిత్రులుగా చేయబడ్డాం. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువారితో ఒక అన్యోన్యమైన సహవాసము మనము కలిగి ఉన్నాం. ఈ వాక్య భాగం మనకు తెలియజేసేది ఏంటంటే కనుక, మునుపు మనము పాపులము, ఆయన పరిశుద్ధుడు. పాపులేమైన మనము పరిశుద్ధునితో సహవాసం చేయలేము. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని శిలువలో అప్పగించడాన్ని బట్టి ఆయనతో ఈరోజు మనము అన్యోన్యమైన సహవాసం గలవారంగా ఈ గుంపులో మనము చేర్చబడ్డాం. మూడవ మాట ఏంటంటే కనుక 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడంటే కనుక ఆయన క్షమించే దేవుడిగా ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాపములు క్షమించడం మాత్రమే కాదు, ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసినట్లుగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవానికి దుర్నీతి అనేది ఎక్కడి నుంచో రాలేదు, కానీ దుర్నీతిని మనమే పుట్టించిన వారం. ఏ దుర్నీతినైతే మనం పుట్టించామో ఆ దుర్నీతికి మనం లోబడిపోయిన వారం. ఏ దుర్నీతినైతే మనం పుట్టించామో ఆ దుర్నీతికి మనం అమ్ముడు పోయినప్పుడు మన యొక్క చేతులు దుర్నీతికి సాధనాలుగా మారాయి, మన కళ్ళు దుర్నీతికి సాధనాలుగా మారాయి, మన చేతులు దుర్నీతికి సాధనాలుగా మారాయి, మన శరీరం అంతా దుర్నీతికి సాధనాలుగా అయినప్పుడు దేవుడు మన పాపములను కేవలం మనం ఒప్పుకొనటాన్ని బట్టి ఆయన మన పాపములను క్షమించాడు. సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. ఇక్కడ దేవుని యొక్క క్షమాపణ గురించి మరొక విషయం చెప్పాలంటే, దేవుడు మన యొక్క పాపములను క్షమించి ఆయన మర్చిపోయేవాడు. ఆయన ఉద్దేశపూర్వకంగానే మన పాపములను క్షమించి ఆయన మర్చిపోయేవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఆయన మరెన్నడూ కూడా వారి పాపలను జ్ఞాపకం చేసుకునని అక్కడ ప్రభువైన యేసు సెలవిచ్చినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఆయన మన పాపములను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే ఆయన ఉగ్రతకు, ఆయన కోపానికి మనం పాత్రులం. కానీ ఆయన మన పాపములను క్షమించి ఉద్దేశపూర్వకంగా ఆయన మన ఆ యొక్క పాపంలో మర్చిపోయే దేవుడిగా మనకు కనబడతా ఉన్నాడు. మనకు చాలా జ్ఞాపకాలు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు క్షమించిన తర్వాత మరలా వాటిని ఎన్నడూ కూడా ఆయన జ్ఞాపకము చేసుకునేవాడిగా మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ఎవరు అంటే గనక ఆయన పరిశుద్ధుడు. రెండవదిగా ఆయన మనకు సహవాసాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయటానికి తండ్రి అయిన దేవుడు తన యొక్క ప్రియకుమారుని శిలువకు అప్పగించినట్లుగా మనము ఎరుగుదము. ఆ కారణాన్ని బట్టి మనము ఆయన ఆరాధించే వారంగా మనం ఉండాలి. 4వ మాటగా 2వ వచనంలో మనం చూస్తే కనుక 2వ అధ్యాయంలో, నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకున్నట్టుకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు.
ఈ 2 వచనాలు మనకు ఏం తెలియజేస్తుందంటే గనక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఉత్తరవాదిగా ఇక్కడ ఆయన మనకు కనబడతా ఉన్నాడు. జడ్జి ప్లేస్లో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆ బోనులో ముద్దాయి స్థానంలో నేను ఉన్నాను. నా కొరకు ఒక అడ్వకేటర్గా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లుగా నేను అనుకున్నాను. అపవాది నా మీద నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించక మునుపు అపవాది నా మీద ఎన్నో నిందలు మోపుతా ఉన్నాడు. పలానా సమయంలో ఇలాగ చేశాడు, ఇలాగ బ్రతికాడు, అపవిత్రుడు, పాపి అని చెప్తా ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తే కనుక ఉత్తరవాదిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, నా పక్షమున ఒక అడ్వకేట్గా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏంటంటే కనుక, ఇవన్నీ మునుపు ఆయన చేసినవే, కానీ దానికి రావాల్సిన శిక్ష, దాని యొక్క పెనాల్టీని ఆ సిలువలో నేను చెల్లించాను అని చెప్పి తండ్రి అయిన దేవుని ఎదుట ఒక నిర్దోషుడిగా నన్ను నిలబెట్టినట్లుగా ఇక్కడ మనకు వాక్య భాగం మనం తెలియజేస్తూ ఉంది. ఆయన మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు. ఆయన మనకు ఒక అడ్వకేట్గా ఉన్నాడు. మునుపు మన జీవితంలో పాపము మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితంలో శాంతి సమాధానాలు కరువైపోయాయి. మన జీవితంలో శాంతి లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించమనుపు దుఃఖం నా మీద ఏలుబడి చేసింది, కానీ దేవుడు ఇప్పుడు సంతోషాన్ని అనుగ్రహించాడు. ఒకప్పుడు అంగలార్పు నన్ను ఏడిపించుకు తినింది, కానీ ఇప్పుడు దేవుడు నాట్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు గోనెపట్ట జీవితం నాది, కానీ ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత నేను కడగబడ్డానో అప్పుడు దేవుడు సంతోష వస్త్రం నాకు అనుగ్రహించాడు. ఒకప్పుడు శాంతి సమాధానం లేని నా జీవితంలో నా పట్ల ఆయన ఉత్తరవాదిగా ఉంటూ నా జీవితంలో శాంతిని అనుగ్రహించిన వాడు. నా జీవితంలో మాత్రమే కాదు, సర్వలోక పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ చేరి వచ్చిన ఆయన యొక్క రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన యొక్క శాంతిని అనుదినము మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలంలో చేరి వచ్చిన మనము ఆయన ఆరాధించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ మనం చదివినటువంటి ఈ లేఖనాల్లో ఆయన పరిశుద్ధుడు, ఆయన మనతో సహవాసాన్ని కోరుకున్నవాడు, మన పాపములు క్షమించి మనల్ని పవిత్రులుగా చేసినవాడు, మన పట్ల మన జీవితంలో ఆయన ఉత్తరవాదిగా ఉంటూ ఒక అడ్వకేట్గా ఉంటూ మన జీవితంలో అనుదినం మన జీవితంలో శాంతి సమాధానాలను అనుగ్రహించే దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. ఆరాధించడానికి ముందు ఒక చిన్న చరణం పాడిన తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం.